బంద్ అయిన స్విమ్మింగ్ పూల్ బహుశా రాష్ట్రంలోనే ఒక మంచి గెస్ట్ హౌస్గా ఇక్కడ పేరు తేవడం జరిగింది. అందుకని ఈరోజు కర్నూలులో కానీ నంద్యాలలో కానీ ఎక్కడి నుంచి ఆఫీసర్లు వచ్చినా కూడా గెస్ట్ హౌస్ ఫెసిలిటీ రాత్రి ఉండాలంటే ఎక్కడికి వస్తున్నారు? డోన్కి వస్తున్నారు. దాంతోపాటు చుట్టూ ప్రజల సౌకర్యం కోసం ఒక పార్క్ చేసి పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ వాకర్స్కు, అదేవిధంగా మహిళలకు, పిల్లలకు ఇక్కడ ఆడుకునేదానికి బ్రహ్మాండమైన లాన్లు అన్నీ చేయడం జరిగిందన్నమాట. ఏ విధంగా ఆలోచన, ఏ విధంగా గవర్నమెంట్ బిల్డింగ్ అనేది, ప్రభుత్వ భవనం అనేది ఎవరికి చెందినది? ప్రజలకు చెందినది. అది ప్రజలు వాడుకోవాలి. ఒకవేళ సెంటర్ గెస్ట్ హౌస్ రూమ్స్ సపరేట్గా పెట్టిన చుట్టుపక్కల ఉండే ఎకరాల స్థలం అంతా కూడా పార్కులుగా తీర్చిదిద్దితే ప్రజలు కానీ, పిల్లలు కానీ, మహిళలు, ఎందుకంటే టౌన్స్లో జనరల్గా ఎవరన్నా కానీ ఫ్యామిలీస్తో పాటు బయటికి పోవాలంటే పోయేదానికి ఎక్కడన్నా ఆహ్లాదకరమైన వాతావరణం అనేది అరుదు. అందుకని ఈ మొత్తము ఏది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, వివిధ పార్కులు కానీ, బటన్ పార్క్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, చివరకు అబ్రెడ్డిపల్లె చెరువుల్లో బోటింగ్ కానీ, ఈ పక్క నగరవనం కానీ, ఇవన్నీ ఎందుకు చేయడం జరిగింది? ఫ్యామిలీస్తో పాటు ప్రతి ఒక్కరు పిల్లలతో పాటు పోవాలా అనే ఆలోచనతో వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఎటువంటివి? ఇంక్లూడింగ్ టాయిలెట్స్ నుంచి, బాత్రూమ్ల నుంచి, వాష్ బేసిన్ల నుంచి, మెయింటెనెన్స్ చేసేదానికోసము వాచ్మ్యాన్ల క్వార్టర్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా చేయడం జరిగింది. ఈరోజు పరిస్థితి చూస్తే ఇక్కడ చెత్త చూడండి, ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉండే చెత్త చూడండి. రేపు పొద్దున ఇది కొంచెం పెరిగితే నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఈ వాకింగ్ ట్రాక్ చూడండి, ఇంకా ముందుకు పోతే మొత్తం చెత్త అంతా వేయడం జరిగింది. అంటే అసలు ప్రభుత్వం ఉందా? ఇక్కడ ఎవరైనా కానీ బాధ్యత గల వాళ్ళు ఉన్నారా అని, బాధ్యత అంటూ ఉంటే, పరిపాలన ఎవరైతే చేస్తున్నారో, ప్రజలు ఎవరినైతే ఎన్నుకున్నారో, మీకు బాధ్యత అంటూ ఉంటే కొత్త కొత్త ఆలోచనలు వదిలిపెట్టండి. ఉన్నదాళ్లను సక్రమంగా జాగ్రత్తగా చూసుకునేది మీ ప్రధానమైన బాధ్యత. ఈరోజు ఇంతకుముందు మా ప్రభుత్వంలో రోజు పొద్దున్న 30-40 మంది ఈ పార్కులో, రోజు సాయంత్రం అయితేనే 50-60 మంది ఈ పార్కులో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా కనపడుతున్నారా? గంట అయింది నేను వచ్చి తిరుగుతున్నా, మాతో పాటు వచ్చిన వాళ్ళు తప్పితే ఇంకొక 3-4 ఉన్నారు. ఎంత అధ్వానమైన పరిస్థితి అండి. బిల్డింగ్ల మీద చెట్లు మొలుస్తున్నాయి.